తేరాల మహేష్ శర్మ గారు నమస్కారం అండి. మాకు అరటి చెట్టు ఇంట్లో ఉండవచ్చా? అరటి గెల వచ్చిన తర్వాత చెట్టుని కొట్టేయాలి అంటారు. అది ఎంతవరకు నిజమండి? కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి. ఛానల్ బాగా ఫాలో అవుతుంటాము. చాలా మంచి మంచి విషయాలు, ధర్మ సందేహాల గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. మాకు ఈ ధర్మ సందేహం మీరు చెప్తారని చెప్పి మేము ఇలా మిమ్మల్ని అయితే ఇవాళ కోరుకుంటున్నామండి. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ యొక్క అరటి చెట్టు గురించి చెప్పాలి అంటే పార్వతీదేవి యొక్క స్వరూపమే ఈ యొక్క అరటిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క అరటి చెట్టుని మనం అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే సహజంగా మనకి బ్రాహ్మణ యొక్క ప్రత్యాబ్దీకాల విషయాలకు వస్తే కనుక మనకి ఎంతో ప్రత్యాబ్దీకాల విషయానికి వస్తే కనుక మనకి ముఖ్యంగా బ్రాహ్మణ ప్రత్యాబ్దీకాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విస్తరాకులు వేయమని మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది. దాంట్లో ప్రథమ స్థానంలో మనకి మోదుగాకు ఉంటే, రెండవ స్థానంలో ఈ యొక్క అరటి ఆకు ఉన్నది. అరటాకులో భోజనం చాలా విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి అరటి చెట్టుని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేటటువంటి విషయానికి వస్తే కనుక ముందుగా అరటి పళ్ళుని స్వామివారికి నివేదన చేస్తాము. సహజంగా చాలామంది చెప్పుకునేటటువంటి విషయాన్ని బట్టి చూస్తే కనుక ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక విత్తనం ద్వారా మనకి మొలకెత్తుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క విత్తనాన్ని మనం తిని పడేస్తేనే ఆ యొక్క వృక్షం అనేది మొలకెత్తుతూ ఉంటుంది. కానీ ఒక అరటి చెట్టుకి మాత్రమే తిని పడేసినంత మాత్రం చేత మొలక రాదు. దీనికి ప్రత్యేకించి ప్రకృతిలో ఎన్నో విచిత్రమైనటువంటి వృక్షాల్లో ఒక అరటి చెట్టు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మనం ప్రతి చెట్టు కూడా ఎంగిలి విత్తనం వేస్తే కానీ చెట్టు మొలకెక్కదు. అలాంటిది అరటి చెట్టు అలా రాదు. కాబట్టే దీన్ని ప్రత్యేకించి చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా నైవేద్యం పెట్టడానికి చాలా విశేషంగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా జాతకరీత్యా ద్వితీయ వివాహ స్థానం అనేటటువంటిది జాతకంలో కనబడితే కనుక కదళీ వివాహము అని చేస్తారు. ఈ యొక్క కదళీ వివాహం చేసి ఆ యొక్క వృక్షాన్ని పెంచి పెద్దదిగా చేసిన తర్వాత వాటికి వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించడం ద్వారా పుత్ర సంతానము, అదేవిధంగా వివాహం కూడా తొందరగా అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క పార్వతీదేవి యొక్క అంశతో ఉద్భవించినటువంటి ఈ యొక్క అరటి చెట్టుకి ఒక గెల కాసిన తర్వాత దీన్ని కొట్టివేస్తారు. సహజంగా కదలి వివాహం అయిన తర్వాత దాన్ని కొట్టడం అనేటటువంటి మాట చాలా తప్పు మాట. కానీ ఒక గెల కాసిన తర్వాత ఈ యొక్క చెట్టును కొట్టేయాలి, మరలా దానికి ఇంకో గెల కాయదు అనేటటువంటిది మాత్రం పార్వతీదేవి యొక్క శాపంతోనే మాత్రమే ఈ యొక్క అరటి చెట్టుకి ఆ యొక్క శాపం అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి అరటి చెట్టు ఒక గెల కాసిన తర్వాత దాన్ని కొట్టేయడం, మరలా ఆ మొదట్లోంచి ఆ పిలక ద్వారా మరలా ఆ చెట్టు మొలకెత్తడం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క అరటి చెట్టు ఉండడం, నిత్యము కూడా దాన్ని ఆరాధన చేయడం ద్వారా పితృదోషాలు అనేటటువంటివి కూడా తొలగి సకాలంలో వివాహమయ్యి సత్సంతానం లభిస్తుంది అని పెద్దవారి మాటగా చెప్పవచ్చు. ధన్యవాదాలండి. మాకు మంచి వార్తలు అందించారు. చాలా చాలా ధన్యవాదాలండి. స్వస్తి. శుభం. ఫోటో